రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మినప్పప్పును ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో మినప్పప్పు వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని 5 లేక 6 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన మినపప్పును ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. నానబెట్టిన మినపప్పును ఇలా బాగా చేత్తో మెదుపుకోవాలి. మెదుపుకుని వాటర్ని పారబోసుకుంటూ ఉంటే పైన తేలిన పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ వేసుకుంటూ పప్పును బాగా మెదుపుకుంటూ చేత్తో నలుపుకుంటూ పైన తేలిన పొట్టునంతటిని వాటర్తో సహా కిందకి వదిలేయాలి. ఇలా వంపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మినప్పప్పును నలుపుకోవాలి. ఇలా పప్పు తెల్లగా వచ్చే వరకు బాగా మినప్పప్పుని నలుపుకుంటూ శుభ్రంగా చేసుకోవాలి. పొట్టు పైకి తేలుతుంది కాబట్టి మనం వాటర్ వంపినప్పుడు పొట్టు వచ్చేస్తుంది. ఒకవేళ పప్పు ఏమైనా ఉంటే కింద పడుతుంటే తీసుకోవాలి. ఇలా మొత్తం పప్పునంతటిని బాగా నలుపుకుని వాటర్ని వంపుకుంటూ ఇదే పద్ధతిలో చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పప్పులో రాళ్ళు ఎలా తీసుకోవాలో చూద్దాం. అంటే మినప్పప్పును ఎలా గాలించుకోవాలో చూద్దాం. ఇప్పుడు పప్పు మొత్తం క్లీన్గా వైట్గా అయింది. ఇప్పుడు ఇందులో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో ఆ రాళ్ళని ఎలాగా తీసుకోవాలో క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి ఇలాగా మెల్లిగా పప్పును వంచుకుంటూ ఆ వంచుకున్న పప్పును వేరొక బౌల్లోకి తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఈ బౌల్లోకి వాటర్ వేసుకుని పప్పును పైన చూపిస్తున్న విధంగా వంపుకుంటూ ఉండాలి. వాటర్ వేసుకుని పప్పును మెల్లిగా వంపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పప్పునంతటిని వంపుకోగా చివరలో రాళ్ళు ఏమైనా ఉంటే మిగులుతాయి. ఇలా 2-3 సార్లు బాగా చేసుకున్న తర్వాత చివరిలో రాళ్ళు మిగిలాయి. చూసారు కదూ, ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం పప్పునంతటిని శుభ్రపరచుకోవాలి. రాళ్ళు ఏమన్నా ఉంటే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ వీడియో ఎవరు పెట్టలేదు, కానీ అందరి గురించి ఆలోచించి నేను ఈ వీడియో మీ కొరకు తయారు చేశాను. ఈ మినపప్పుతో గారెలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, దోశలు కూడా వేసుకోవచ్చు. సాయి మినపప్పు కన్నా ఈ పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. బాగా పిండి కూడా బాగా ఎక్కువగా అవుతుంది. చాలామంది సులువుగా ఉంటుందని సాయి మినపప్పు వాడతారు. ఇది క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ సరిగా తెలియక సాయి మినపప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు. కనుక ఈ మినపప్పును ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు వివరించాను. అప్పుడప్పుడు గారెలు ఇడ్లీ తింటున్నప్పుడు రాళ్ళు రావడం మీరు గమనించే ఉంటారు. కారణం ఏంటంటే మినపప్పులో రాళ్ళు కావచ్చు. అందుకే పప్పును శుభ్రపరచుకునే విధానం మీకు విపులంగా వివరించాను. పప్పులో పొట్టు కనుక మిగిలిపోతే ఇడ్లీ నల్లగా వస్తుంది. అందువలన నేను ఎలా అయితే మీకు ప్రాసెస్ చూపించానో మీరు అలాగా పొట్టు మొత్తం పోయే వరకు పప్పును శుభ్రంగా కడుక్కోండి. చూసారు కదా మినపప్పును ఎలా శుభ్రం చేసుకున్నామో.
మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క అభిప్రాయాలను నాకు తెలియజేయండి. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.